నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు. భారీగా మద్యం స్వాధీనం. గ్రామస్తులకు పోలీసుల కౌన్సిలింగ్. స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ముప్పువరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు నేస్తం అవార్డుల ప్రధానోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అక్షరమే ఆయుధమై సాగుదాం, పల్లె పల్లెకు పాటై కలుద్దామంటూ అలంపూర్ చౌరస్తాలో ప్రారంభమైన ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం చిక్కడపల్లి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు, ప్రజలు పండుగల జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ శ్రీ నారోజీ గంగారాం, ఎంపీపీ అక్కంపల్లి సుజాత, నాగేందర్, తెరాస మండలం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ పాల్గొని చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నారోజీ గంగారాం మాట్లాడుతూ చిక్కడపల్లి కార్యకర్తలు కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ కోసం ఎంతో కష్టపడుతున్నారని, ఇదే కాకుండా తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం చక్కగా అమలయ్యే విధంగా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కార్యకర్తలను అభినందించడం జరిగింది. చిక్కడపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆధ్వర్యం లోపల, గ్రామ కమిటీ యొక్క ఆధ్వర్యం లోపల ఈ హరితహార కార్యక్రమంలో భాగంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొద్దిగా రోడ్లు శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలకు ఎంపీపీ గారు అయితేనేమి, పార్టీ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, కోఆప్షన్ సభ్యులైతేనేమి, పార్టీ సెక్రటరీ గారు అందరూ రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, పల్లెటూరులంతా ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నది. 30 రోజుల ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి, అదే ఇవాళ మన స్పీకర్ పోచారేశ్వర గారి ఆదేశానుసారం గ్రామాన పల్లెలంతా ఒక పండుగ వాతావరణం లోపల అందరూ ముందుకొచ్చి హరితహార ప్రోగ్రాము, పారిశుభ్రత, కరెంట్ పోల్ ఏదన్నా వంకర ఇదైపోతే వాటిని, అదేవిధంగా లైన్లు లూజ్ ఉంటే లైన్లని, ఇంట్లో కరెంట్ సరిగా రాకపోతే కరెంట్ కోసమని, ఈ రకంగా అన్ని రకాలైన ఒక కార్యక్రమాలు ఇవాళ అన్ని మంచిగా చేసుకొని రాబోయే దసరా కాలానికి ఈ యొక్క అంటువ్యాధులు తగలకుండా ఆరోగ్యంతో సంతోషకరమైన దసరా పండుగ జరుపుకోవటానికి ముందుకెళ్తున్నారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఇళ్లపై గ్రామీణ సిఐఓ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఒక ఇంట్లో ఖాళీ క్వార్టర్ సీసాలు, 2 మద్యం బాటిళ్లు లభించాయి. ఇంకొంతమంది ఇళ్లకు తాళాలు వేసి పరారయ్యారు. అలాగే ఎటువంటి లైసెన్స్ లేని 2 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. అనంతరం గ్రామంలో సోదాలు చేస్తూ గ్రామస్తులకు మద్యం సీసాల అమ్మకం పైన, తాగి ఇతరులకు ఇబ్బంది కలిగించడం పైన ఎటువంటి నేరాలు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తామని, అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. గ్రామంలో ఎటువంటి చిన్న సంఘటన జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమస్యాత్మక గ్రామాలైన పార్లపల్లి, ఎనుగుబాల గ్రామాలలో సీసీ కెమెరాల ప్రధాన కూడళ్లలో కూడా అమరుస్తామని కూడా తెలిపారు. ఎనుగుబాల గ్రామాలలో సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో అమరుస్తున్నారని తెలిపారు. సహకారం చేస్తాం. ఏది మంచి విషయాల్లో ఏ తప్పుడు పనులు చేసినామో మీరు సాయం చేస్తారంటే చేయరట. తప్పు నువ్వు చేసినా, నేను చేసినా, ఇంకొకరు చేసినా, ఎవరు చేసినా తప్పుగానే చూస్తారు. జీవన ప్రమాణాన్ని పెంచాలని అంటే ఆ తాగుడు వల్ల 70-80 సంవత్సరాలు బతుకోడు 50 సంవత్సరాలుగా చచ్చిపోతున్నాడు. ఆ తాగుడు అనేది లేకుండా చేస్తే మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు, ఎటువంటి గొడవలు ఉండవని చెప్పేసి ఊళ్ళల్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం మేరకు అందరం వస్తున్నాము, రోజు ఊళ్ళలో చెక్ చేస్తున్నాము, ఎవరు దొరికినా కేసులు పెడుతున్నాం. ఇంత చేస్తా అంటే కూడా మళ్ళీ 1-2 క్వార్టర్ బాటిల్ తీసుకొని అమ్మడం తప్పు కదా. అట్లాంటి ఏమున్నా ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వాలా. ఇప్పుడు వాడు అమ్ముతాడు, ఎవడో తాగుతాడు, ఊళ్ళో వాళ్ళని తిడతారు, ఊళ్ళో వాడు ఏదో బజార్లో తిట్టుకుంటూ పోతాడు. అప్పుడు ఏంది, ఆ బజార్లో ఉండలేదు, నువ్వు ఎట్ట తిడతావు మమ్మల్ని అని చెప్పేసి బజార్లో వాళ్ళు ముందుకు పోతారు, గొడవ అవుతుంది. మళ్ళీ పోలీసు రంగప్రవేశం చేయాలి కదా. ఎన్ని అవసరమా? ఆ మందు అనేది లేకపోతే ఈ రావు కదా. ఆల్రెడీ మొన్న ఎవడో తాగి తిట్టాడని చెప్పి కంప్లైంట్ కూడా వచ్చింది. దూరం పోతే లేడు, ఆయన తాళం వేసినాడు. ఎవరన్నా పట్టుకొస్తాం, ఆయనకు ఒక కేసు పెడతాము, పంపిస్తాం, సబ్ జైలు పంపిస్తాం. దాంట్లో అయితే ఏం తేడా ఉండదు. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురండి.
కానిస్టేబుల్ 6 కాలాల రైతు ఎంత కష్టపడి పండించి ఆ పంటను మనకు ఇవ్వడం ద్వారా పంటను మనమందరం తిని బ్రతుకుతున్నామని, రైతు లేకపోతే రాజ్యమే లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఏర్పాటు చేయబడిన ముప్పువరపు ఫౌండేషన్ రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నట్లుగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, మొదటగా వ్యవసాయం, రెండవదిగా విద్య, మూడవదిగా వైద్యం, వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవస్థ, మన అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని ఆయన అన్నారు. పురాతన కాలంలో ప్రజలు పండించిన పంటను తిని మనుషులు ఎక్కువ కాలం జీవించేవారని, ప్రస్తుత కాలంలో చైనీస్ వంటలు మొదలగునవి తినడం ద్వారా తొందరగా మనిషి అనారోగ్య పాలవుతున్నారని, ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి సారించాలని, వీలైతే వ్యవసాయ పనులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పువరపు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు హర్షవర్ధన్, రైతు నేస్తం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. He said, Telugu, desam ante matti kaade manushade. Country means not country, land. Country means people. This is better possible. We are freedom better. We are a global. Also, Sultan of Raj. One of the famous, my favorite. అలాగే మన ఆహార అలవాటుతో పాటు అన్నంతో పాటు, అన్నం అంటే కేవలం బియ్యం కాదు, మనం రాబోయే రోజుల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అలసందులు, పెసలు, మినుములు, వీటన్నిటిపైన ఎక్కువ దృష్టి సాగించి అలాంటి భోజనం చేస్తే పోషకాహారం లభిస్తుంది, పౌష్టికమైన ఆహారం లభిస్తుంది. కాబట్టి దయచేసి వ్యవసాయ సంబంధంగా చెబుతున్నాను, పౌష్టిక ఆహారాన్ని తయారు చేసే వాటిపైన రైతులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది, పౌష్టిక ఆహారాన్ని. ఎందుకంటే మనందరికీ ఏదో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. నిర్మల్ జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు పేరిట ఇచ్చే రైతు నేస్తం అవార్డును అల్లోల దివ్యారెడ్డి అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని స్వర్ణ భారతి ట్రస్ట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యారెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేశారు. క్లీమం గోశాల ఏర్పాటు చేసి దేశీ ఆవుల సంరక్షణకు చేస్తున్న కృషికి గాను దివ్యారెడ్డికి రైతు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసి దేశంలో శిక్షణ వ్యవసాయం కోసం మహాయుద్ధులు నిర్వహించిన వ్యక్తి డాక్టర్ రామారావు గారు రసాయన రహిత సేద్యంలోకి ప్రారంభమై సంఘమై వ్యవసాయ ఉత్పత్తుల సంఘాల నిర్మాణంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ రైతు ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తూ దేశంలో వ్యవసాయ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొస్తున్న స్వచ్ఛమైన సేంద్రియ విశ్వసనీయమైన అసంసిద్ధమైన ప్రకృతి ఉత్పత్తులుగా ప్రజల్లో అద్భుతమైన నమ్మకాన్ని తీసుకునేలా దొరికేలా చేస్తున్నటువంటి కృషి వారిని అరకు కావ్యంలో అద్భుత రుచిని ఆస్వాదించేలా ప్రజల్లో మేలుకృషి చేస్తున్నటువంటి ప్రజలు మాట్లాడుతూ బాబురావు నాయుడు గారికి ఆ సంవత్సరాలుగా పూర్తిగా సేంద్రియ విధానంలో 40 ఎకరాలలో మొదటి పంటగా రెండో పంటగా జొన్న సజ్జలు సాగు చేస్తున్నటువంటి అశోక్ కుమార్ గారు సత్కారాలు పెడుతున్నారు. జి శ్రీధర్ గారిని వేదిక రావచ్చుగా మనని ఆమె ప్రభాకర్ గారు సుబ్బారెడ్డి గారు రెడీగా ఉండవచ్చుగా కోరుతున్నాం. పండుగ విద్యారెడ్డి గారు ప్రభాకర్ గారు కడప జిల్లా, బి సుబ్బారెడ్డి గారు విద్యాల నల్గొండ జిల్లా, గొప్పలపూడి రాజపాలెం మండలం త్వరగా వేదిక రావచ్చుగా మనకి ప్రభాకర్ గారు స్వాగతం టీచర్ అండి సార్ కొంచెం సుబ్బారెడ్డి గారు మల్లేశ్వరరావు గారు వరి వెలుగులో దేశీయ రకాలు సేంద్రీయ విధానంలో సాగు చేస్తూ మంచి దిగుబడి సాధించిన వారికి అవార్డు. ప్రవీణ్ శ్రీబాబు గారు డాక్టర్ కె గంగాధర్ గారు తరఫున వారి అల్లుడు గారు పురస్కారం అందుకుంటారు. చిత్తూరు జిల్లా పెచ్చకూరు మండలం నుంచి ఇచ్చారు. డాక్టర్ కె గంగాధర్ గారి ప్రతినిధి అవార్డు గారు త్వరగా ఇచ్చారు. తర్వాత కుందూరు వచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. గౌరవనీయులు పెద్దలు మన భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు మరియు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి సౌందర్య రాజన్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా చేయాలి, ఇంకా సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఏ పనైనా చిన్నది లేక తక్కువ అని భావించొద్దని అనుకుంటాను నేను. అంటే నేను ఇంజనీరింగ్ చేశాను లేదా MBA చేశాను, నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి లేదా ఒక విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్న అన్న గోల్ పెట్టుకునే యువతంతా కూడా చాలా మటుకు అదే దారిలో నడుస్తున్నారు. చాలా తక్కువ శాతం మాత్రం వ్యవసాయానికి లేదా మన ఇండిజినియస్ బ్రీడ్ని డెవలప్ చేసేదానికి ఆ బాటలో నడుస్తున్నారు. చాలామంది ఇంత చదువుకొని మేము వ్యవసాయం చేయాలా అన్న భావనలో ఉంటున్నారు. కానీ చదువు అనేది మన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం మనం ఏ పని చేసినా అందులో ఉపయోగపడుతుంది. మన దేశంలో ఇప్పుడు మనకి ఏదైనా కొరత ఉంది అంటే ఏ ప్రొఫెషన్లో అయినా మనకి వేకెన్సీ ఉంది అంటే అది వ్యవసాయం. మన యువతే కనుక వ్యవసాయాన్ని ప్రొఫెషన్లో తీసుకొని ముందుకెళ్తే తప్పకుండా అది మనకి, మన ముందు తరాల వాళ్ళకి, మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన పిన్మింటి తిరుపతి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీపీ గోపిగౌని సారయ్య. ఇక కొన్ని రోజుల క్రితం ఓ కారు ప్రమాదంలో తిరుపతి రెడ్డి ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నువ్వేనా 20 మంది నేను ఆ టైం పడి మళ్ళీ కార్లో మేము పోయాక అర్ధగంటకి ఎక్కువ కలిసింది. మేము పోయినాక అర్ధగంట కలిసింది వెహికల్ కొరకు. అంటే ఆ వెహికల్ కారు దొరికినాకనే లావట్లేదు. మీన్స్తో లావట్టి కూర్చుంటే పెడితే ప్రతి ఒక్కరు లేడాడు. కూర్చుంటే అంటే కూర్చుంటే లేడు ఆలోచన పట్టుకోవాల్సింది. ఇంకా అదే చనిపోయినట్టు యాక్చువల్గా చనిపోయినట్టు
లేదంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ వస్తే ఏదో ఒక మేము పావు గంట ఆపడానికి ఏం అలంపూర్ చౌరస్తాలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర ప్రారంభమైంది. ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై జనవరి 3వ తేదీ 2020 సంవత్సరం చదువుల తల్లి సావిత్రిబాయి పులే గారి జయంతి రోజున సరూర్నగర్ గ్రౌండ్స్ హైదరాబాద్లో ముగుస్తుంది. అక్షరమై ఆయుధమై సాగుదాం, పల్లె పల్లెకు పాటై కలుగుదాం అని స్లోగన్స్ ఇచ్చారు. ఏపూరి జ్ఞాన చైతన్య యాత్రకు ముఖ్య అతిథిగా గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఏపూరి జ్ఞాన యాత్రలో అన్ని దళిత బహుజన సంఘాలు, స్వారో సర్కిల్ రిజియన్ కమిటీ నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముత్తోలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని సర్పంచ్ వెంకటాపు రాజేందర్ అన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలో 3వ వార్డులో రోడ్లు పక్కగా గల పిచ్చి మొక్కలను జేసీపీ యంత్రంతో తొలగించడం జరిగింది. ఇక పారిశుద్ధ్యంలో భాగంగా చెత్తను బయటి ప్రదేశాలలో పడేయకుండా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కుండీలో వేయాలని సూచించారు. అదేవిధంగా ప్లాస్టిక్ను నిరోధించాలని, వాటి వాడకం వల్ల కలిగే అనార్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవోజీ భూమేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పైపు జాయిన్ చేసి అక్కడ కూడా మీద మూరం వేసి ఆటో స్టాండ్ వల్ల కూడా ప్లేస్ ఏర్పడిస్తే బస్ స్టాండ్లో కూడా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. ఇది కూడా ఎస్ఐ గారు మా నోటీస్ తీసుకొచ్చారు. సో దాన్ని కూడా ఈరోజు సాయంత్రం అది చేస్తాము. సో మ్యాక్సిమం ఎంతదంతా మేము ఈ 30 రోజుల ప్రణాళికలు సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అందరు వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ మొత్తానికి విలేజ్ మొత్తానికి పబ్లిక్లో చైతన్యం రావడం కోసం సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల సహకారం కూడా మాకు అవసరం. సో అట్లా ప్రజల సహకారం ఉంటేనే మనం ఎంతైనా వర్క్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎంత ఉన్నా 10% 20% అంతే. ప్రజల చైతన్యం వస్తుంది. ఇంత చేస్తున్నాం కానీ ఇంకా మళ్ళీ పబ్లిక్ ఇది చేస్తే కరెక్ట్ కాదు. సో వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళు కూడా చెత్తను కూడా వచ్చిన చెత్త బండ్లను మేము కూడా ఆటో తీసుకుని ప్రయత్నిస్తున్నాం. ఒక 2 వీక్స్లో మొదలుకి ఒక ఆటో అయితే వస్తుంది. మళ్ళీ 1 month 2 months తర్వాత ఇంకో ఆటో తీసుకొస్తాము. సో ప్రతి ఇంటికి విజిల్ వేసేసి చెత్త అయితే సేకరిస్తాము. సో మీరు కూడా చెత్తని ఆ చెత్త బండ్లోనే వేయాలి, రోడ్డు మీద వేయొద్దు. రోడ్డు మీద వేస్తే మాత్రం ఒక 1 month తర్వాత అయితే ఫైన్స్ మాత్రం కంపల్సరీ ఫైన్ వేస్తాము. అలాగే ఎవరైనా సరే షాపులు వాళ్ళు అమ్మినా, ఎవరైనా ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ అమ్మినా కూడా, డేట్ అయిపోయిన ఎక్స్పైర్ అయిపోయిన అమ్మినా కూడా, స్వీటం షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి మాకు. వాళ్ళు కూడా డేట్ అయిపోయిన స్వీట్లు కనుక అమ్మినా కూడా వాళ్ళపైన ఇవ్వగా కూడా ఫైన్ వేయడం జరిగింది. సో నిన్న కూడా ఈ మదర్ హోటల్ ఇటు సైడ్ కూడా వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. పెంటకుప్పల వాళ్ళకు కూడా రోడ్డుకు దగ్గర ఉన్న పెంటకుప్పలు కూడా మీరు దూరం చేసుకోవాలి. మాకు సహకరించాలి. పెంటకుప్పలు తీయాలి మా ఉద్దేశం కాదు, కానీ రోడ్డుకు దగ్గర ఉండదు. ఎందుకంటే అవన్నీ ముళ్ళు ఇప్పుడు అన్ని ఊర్లలో మీరు గమనిస్తే స్టేట్ మొత్తం
పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల పెద్దపల్లి జిల్లాలో పోలీస్ శాఖ స్నేహపూర్వక పోలీసింగ్ శాఖ చేస్తూ కమ్యూనిటీ పోలీసులో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి మేము ఈ మధ్యలో జరిమానాలు పెరిగిన సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఏదైతే జరిమానాలు ఎంతైతే ఉన్నాయో వాటితో హెల్మెట్ కొనియడం, తర్వాత ఇన్సూరెన్స్ వెహికల్ లేని వాళ్ళకు ఇన్సూరెన్స్ కల్పించడం, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ మీ సేవలను పిలిపించి అక్కడ చేయించడం, ఇటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం స్పెషల్ డ్రైవ్గా పెట్టి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మా పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ అధికారులు ముఖ్యంగా గ్రామాలను మేము విజిట్ చేయడం, స్నేహపూర్వకమైన పోలీసు వాళ్ళతో ఉంటూ ఈ నేరాలు తగ్గడానికి ప్రజల భాగస్వామ్యం చేస్తూ ఈ టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలని మా సిబ్బందికి వివరిస్తూ, అదేవిధంగా రిసెప్షన్ కౌంటర్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ప్రజలకు వచ్చిన వాళ్ళకు జవాబుదారీతనంగా ఉండే విధంగా మా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఖమ్మం రూరల్ మండలం గొల్లెగూడెం వద్ద సాగర్ కాల్వలోకి ఇండికా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 మహిళలు మృతి చెందారు. వీరు మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం జయ్యారంకు చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన స్వాతి 9 నెలల గర్భిణి అన్నారు. ఇక పోలీసులు కాస్త కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు ఇటు 30 గంట అవుతుంది. 30 గంట అవుతుంది. మనం బయటికి తీసుకెళ్తే 30 గంట అవుతుంది. మీరు పక్కన దగ్గర బాబు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కమ్మగూడ రోడ్లో స్కూటీ పాల ఆటో ఢీకొన్నాయి. స్కూటీపై వెళ్తున్న రాముడి శ్రీలత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రాహీంపట్నం నుండి పాల ఆటో తుక్కుగూడ వెళ్తుండగా కమ్మగూడ నుండి స్కూటీ ఇబ్రాహీంపట్నంకు వస్తుండగా అతివేగంగా వెళ్తున్న ఆటో బలంగా ఢీకొట్టడంతో తల్లి శ్రీలత అక్కడికక్కడే దుర్మరణం చెందగా బాబుకి నాయనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీలత భర్త కూడా కొన్ని రోజుల క్రితం చనిపోయాడని కూడా పోలీసులు తెలిపారు.
ఇక మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలంలోని నంచర్ల గేట్లు అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీల నాయకులు, విద్యా సంఘాల నాయకులు, విద్యార్థులు, సర్పంచులు, ఎంపీటీసీలు మండలాలన్నీ వికారాబాద్ జిల్లాలో కలవడానికి పోరాటం చేద్దామని సమావేశం ఏర్పాటు చేశారు. గత కొంతకాలం నుండి మహబూబ్నగర్ జిల్లాలో కలిసిన గండేడు మండలం వికారాబాద్ జిల్లాలో కలపడానికి విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. మరియు మాజీ సర్పంచ్లకు, సర్పంచ్ సభ్యులకు మరియు మా తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. నిజంగా మహబూబ్నగర్ డిస్టిక్లో మనం కలవడం వల్ల ఏం కోల్పోయినాం, వికారాబాద్ నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అనేది మన ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా చాలా చుట్టాలు చెప్పడం జరిగింది. నేను నిజంగా ఈరోజు చాలామంది తీర్మానం అంటున్నారు, కానీ దానికంటే ముందు ఒకటి నేను వినియోగించుకున్నది ఏంటంటే, కమిటీ ఒక 5 మెంబర్స్ తయారవుతారా, 10 మెంబర్స్ అవుతారా, కమిటీ అయిన తర్వాత ఫస్ట్ మనం ఎమ్మెల్యే వెళ్ళిపోవాలి. ఫస్ట్ స్థానిక ఎమ్మెల్యే ఫస్ట్ లెటర్ ఇస్తేనే అక్కడ ఉన్న సర్పంచ్లు ఇస్తారు. ఎందుకంటే గతంలో నేను చూసిన ఎమ్మెల్యే లెటర్ ప్యాన్ చూసి అందరు సర్పంచ్లు ఇచ్చారు. ఇదే సర్పంచ్ల తీర్మానం తీసుకున్న తర్వాత నేను మీకు పెట్టిన జనవాడి మీటింగ్లో వాళ్ళందరూ చూపించడం జరిగింది. అప్పుడు రివర్స్ నేను క్వశ్చన్ ఏమియాలో నాకు అర్థం కాలేదు. మాకు మామూలు కావాలని కొంతమంది ఏమో వికారాబాద్ కావాలని ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎమ్మెల్యే నుంచి అప్రోచ్ కావాలి, లెటర్ తీసుకొని ప్రతి సర్పంచ్ దగ్గరికి పోవాలి, ఆ తర్వాత ఎంపీస్ దగ్గరికి పోవాలి, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. వాళ్ళు మనం రాయడానికి కాకుండా సరే వాళ్ళ సంతకం తీసుకొని మనం రాయవచ్చు. ఆ విధంగా రాయచ్చు. ఎందుకంటే చాలా మంది ఈరోజు ఉద్యోగపరంగా డిఎస్సి కానీ తర్వాత మనం ముందు అడిగే ఉంటాం. ఇక్కడ ఉంటే ఎంతన్నా దుర్కోవచ్చు, ఎంత పెద్ద అయినా మనం క్వశ్చన్ చేయగలుగుతాం, ఎవరు క్వశ్చన్ చేయరు. అందువల్ల వాళ్ళు చాలా ఇప్పుడు వాళ్ళు పోయినందుకు చాలా సంతోషపడుతుంది. మనం ఇక్కడ నుండి మనం పోతున్నాం అనేది కొంతమంది తెలిస్తే ఎందుకు వస్తున్నారు మీరు అక్కడనే ఉండండి. కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా నన్ను ఫోన్ చేసి చెప్పారు, ఎందుకు నైట్ పోయి అంత ఎందుకు చేస్తున్నావు, మీరు అక్కడనే దగ్గర ఉంది, కాన్సెన్స్ అదే అవుతుంది కదా. కాన్సెన్స్ ఏం చేస్తావు, కాన్సెన్స్ ఎప్పుడైతుంది 26 తర్వాత అది అవుతుందా లేకపోతే రేపు మన చేతిలో అయితే లేదు. మన స్టేట్ గవర్నమెంట్ చేద్దాం, అది సెంట్రల్ గవర్నమెంట్ చేద్దాం, అది 26 తర్వాత చేయొచ్చు. అట్లా కాబట్టి మనం ఇప్పుడు 26 వరకు మనం ఇప్పుడు ఉన్న సర్పంచ్లము అప్పుడు ఇంకా మన ఎంపీటీసీలు కాలేదు, జెడ్పీటీసీలు కాలేదు. ఈ జనాభా మొత్తం మండలాలు వేరు కావు, అలా ఇబ్బంది అవుతుంది. మనం ఎక్కడ ఏం చేసినా మండల వరకే చూస్తాం, కానీ మనం పై స్థాయికి వెళ్ళలేము. దయచేసి మీరు అందరూ ఏం చేయండి, మీరు పేరున నేను ఒకటి కోరుతున్నా, రేపటి నుండి సమయం ఇవ్వండి. మనం టీచర్స్ అన్నట్టు మనం వాళ్ళ దగ్గర పోయి సహకారం తీసుకున్నాం, మంచి మన కంటే మించిన వాళ్ళ దగ్గర ఉంటే కూడా మనం సహకారం తీసుకున్నాం. కానీ మీరు అందరు సమయం ఇవ్వండి. సమయం ఇస్తే అది పెద్ద 10,000 ఇచ్చినట్టు. మీ సమయం ఇచ్చి మీరు అందరూ రోడ్డు మీద వస్తే మన ఇప్పుడు ఎవరు లేరు, ఒక్క ఊరు నుండి సంబంధించింది ఎవరు లేరు. అప్పుడు చేసి ఇప్పుడు ఊరిని ఒక్కరైనా ఉన్నారు. రేపు నేను ఒక్కనే వచ్చిన నా ఇంట 2 వేసుకొస్తే 3 అవుతాం. మీరు కూడా తలా ఇంతమందిని చేస్తే మనం పెద్ద ఎత్తున చేసి స్కూళ్ళు, కాలేజీలు ఇవి బంద్ చేపిస్తే మాత్రం మనం సక్సెస్ అయినట్టే. ఇంతమంది వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది 3వ మీటింగ్. ఫస్ట్ నేను మీటింగ్ ఇప్పుడు 1 వారం 2 వారాలు ఇద్దరు పెడితే 5 మంది వచ్చినాం. సెకండ్ మీటింగ్ పెడితే 25 మంది వచ్చినాం. ఇప్పుడు 60 మంది ఉన్నాం. మనం రేపు ఒకవేళ మనం పబ్లిక్లో వెళ్ళి మనం పేపర్ స్టేట్మెంట్ అవి ఇవి తెచ్చే వరకు 500 మంది అవుతాం. మనం ఏదైనా మనం అనుకుంటే నేను ఆ రోజు నర్వస్ పడింటే ఇంకో మీటింగ్ జరగకుంటే ఏదైనా మళ్ళీ అనుకున్నా, 2వ మీటింగ్ చేద్దాం, 3 చూద్దాం, చూసైనా చేస్తూ ఈరోజు ఇంతమంది వచ్చారు. అందరికీ ఫోన్ చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు, భారీగా మద్యం స్వాధీనం, గ్రామస్తులకు పోలీసుల కౌన్సిలింగ్. స్వర్ణ భారత్ ట్రస్ట్లో ముప్పువరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు నేస్తం అవార్డుల ప్రధానోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అక్షరమే ఆయుధమై సాగుదాం, పల్లె పల్లెకు పాటై కలుద్దామంటూ
అలంపూర్ చౌరస్తాలో ప్రారంభమైన ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.